మీరు చేయండి. యాహ్! ఓకే. పవన్ కళ్యాణ్ గారైతే ఆయన మాట్లాడిన కొద్ది సమయంలో అన్నా లేకపోతే కొన్నిసార్లు అయినా పదే పదే చెప్పేది ఎటువంటి పగలు, ప్రతీకారాలు ఇలాంటివి ఏమీ ఉండొద్దు. వాటి జోలికి వెళ్ళొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. మనకు బాధ్యత పెరిగిందని మాట్లాడడం. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ అవ్వడం. ఆ మాట మీద నిలబడే పరిస్థితి ఉంటుందండి? అది జనసేన వరకే ఉండాలి అని వర్తిస్తుందా? అయితే ప్రజలు కోరుకుంటున్నారండి. అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ అయిపోయి అప్పుడు అటు పాత్రలు మారాయి కానీ దృశ్యం మారలేదు, రోల్స్ మారాయి కానీ స్టోరీ మారలేదు అన్న పరిస్థితి ఉండకూడదు. అదో ప్రజాస్వామిక చర్చ ఎంత తీవ్రంగా అయినా జరగచ్చు, ఎన్ని అయినా చేయొచ్చు. ఇంకోటి విమర్శను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అది వైసీపీ ఆ విషయం ఓడిపోయారు. రెండోది ఆయనకి తప్పులు జరిగాయి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో వాటికి మా బాధ్యత ఏం లేదు, మమ్మల్ని ఏమి అనకూడదు అంటే కుదరదు. ఒక తీర్పు ప్రజల తిరస్కరణకు గురైన తర్వాత దాని కారణాల మీద కొంత చర్చ జరుగుతుంది. అలాగే కొత్తగా వచ్చిన ప్రభుత్వం బాధ్యత వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయాలన్నది కూడా చర్చ జరుగుతుంది. సో ఆ విమర్శలకు ఆ విధమైన ఒక విశ్లేషణకు ఉభయులు సిద్ధంగా ఉండాలి. అంతేకాని మా మాటే ఉండాలి, రెండో మాట వినకూడదు అంటే అప్పుడు అది కుదరదు. ఇంకోటి గతంలో అలా చేశారు కాబట్టి ఇలా చేస్తాం, మళ్ళీ ఇలా చేశారు కాబట్టి అలా చేస్తామంటే ఎంతసేపు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరినొకరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అంటే కుదరదు కదా. మీరు ప్రజాస్వామికంగా ఏం చేయాలో అది చేయండి, నిబంధనల ప్రకారం ఏం చేయాలో అది చేయండి, సరిపోతుంది. ఓకే సార్, 3 రోజులు ఏవైనా రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రాష్ట్రమైన కీలకమైన అంశాల మీద కానీ చర్చించడానికి ఈ సమయం సరిపోతుందా? 3 రోజులు అసెంబ్లీ సెషన్సే ఇప్పుడు అది కూడా ఒక దురలవాటు వచ్చేసింది కదా, 2 రోజుల్లో ముగించడము. అదే అవన్నీ అలవాటు అయిపోయింది. చర్చ చాలా తక్కువగా జరుగుతుంది. దానివల్ల అధికార పార్టీకి ఎక్కువ నష్టం. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్ళే మాట్లాడే ఛాన్సే ఉండదు. వాళ్ళకే ఉండదు. ఇంకా వాళ్ళకి 10 మందిలో ఏముంది, ఒకటైతే తెలుస్తూ ఉంది కదా. ఏదో ప్రతిపక్షానికి ఏదో ప్రత్యేకంగా ఎక్కువ సమయం ఇచ్చే అవకాశము లేదా ప్రత్యేక స్థానము ఉండబోతాయని అనిపించదు. ఏదో 5 ప్రశ్నలకి పరిమితం చేస్తారట. అదే 11 మందికి ప్రశ్నలు తక్కువ, సమయము, ఇంటర్వెన్షన్, జోక్యం చేసుకోవడానికి, లేచి అడగడానికి వీటన్నిటికి తక్కువ అవకాశం ఇచ్చే పరిస్థితే కనిపిస్తుంది. దాని మీద మళ్ళీ మేము నిరసన తెలుపుతున్నాము అది ఇదని వాళ్ళు మళ్ళీ బయటికి రావడం ఇట్లాంటివి చేయొచ్చు. ఓకే, కాబట్టి సౌండ్ కూడా సరిపోదు. గొడవ చేయాలంటే కూడా కొంత ఇది కావాలి కదా. కానీ గొడవలు జరగడం కంటే ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి చర్చ జరిగితే చాలా మంచిది. ఓకే.